ఖైరతాబాద్లోని ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు క్యూ లైన్లలో సొమ్మసిల్లి పడిపోతున్నారు. బ్యారికేడ్లు తొలగించడంతో భక్తుల్ని పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. ఇవాళ అర్ధరాత్రి వరకే మహాగణపతి దర్శనానికి సమయం ఉండడంతో లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో భక్తులెవరూ ఖైరతాబాద్కు రావద్దంటూ ఉత్సవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో మనకు అందిస్తారు. నుమాన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైనా భక్తులకి సంబంధించి ఏమైనా కొంచెం ఊపిరా వాళ్ళకి వెసులుబాటు కలుగుతోందా? అక్కడ ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? నరేష్, మొత్తం కూడా ఖైరతాబాద్ అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందని చెప్పవచ్చు. వైపు తోపులాటతో అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. బ్యారికేడ్లు తొలగించడం మూలంగా భక్తులను కంట్రోల్ చేయడం పోలీసులకు నష్టతాగేది. ఒక మాటలు చెప్పాలంటే పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇసుకేస్తే రాలనంత భక్తులతో ఖైరతాబాద్ అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి ఆ పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇప్పుడు అంటే దాదాపు గంట వ్యవధిలోనే విపరీతంగా రద్దీ పెరిగిపోయిందని చెప్పవచ్చు. సో విపరీతంగా భక్తుల తాకిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి రావద్దంటూ ఖైరతాబాద్ ఉత్సవ సమితి నిర్వాహకులు ప్రకటించారు. సో ఇంకొక 2-3 గంటలు మాత్రమే ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వాస్తవానికి సమయం ఉంది. అంటే రాత్రి 11 గంటలకు క్లోజ్ చేద్దామని నిర్ణయించుకున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు. బట్ ఇప్పటి నుంచే ఎవరు రావద్దు అంటూ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే భక్తులు కిక్కిరిసిపోయారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర మొత్తం అసలు కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితి. ఇటు లకడికాపూల్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా విపరీతంగా రద్దీ ఉంది. దాంతోపాటు ఇటు ఐమాక్స్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే టెలిఫోన్ భవన్ ప్రాంతాల్లో కానివ్వండి, అదేవిధంగా ఖైరతాబాద్ రైల్వే గేట్ మార్గంలో కానివ్వండి, అంటే ఎటు చూసుకున్నా కూడా ఖైరతాబాద్ పూర్తిగా అష్టదిగ్బంధనలో ఉంది. పూర్తిగా భక్తులతో ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వృద్ధులు క్యూ లైన్లలో సొమ్మసిల్లు పడిపోయారు. ఇంకా చిన్నారులు కూడా చాలా మంది సొమ్మసిల్లు ఏదైతే స్ఫోటపి పడిపోయినటువంటి పరిస్థితి. విపరీతంగా ట్రాఫిక్ ఉంది. సో ఈ మార్గం అంతా కూడా ఎటు చూసుకున్నా కూడా రద్దీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఏ మార్గంలో చూసుకున్నా కూడా మొత్తం ఒక రద్దీ అయితే హెవీగా అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పవచ్చు. సో ఇక ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి వాస్తవానికి ఈ రోజు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సో ఈ ఒక్కరోజు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారని ఏదైతే ఉత్సవ నిర్వాహకులు ఎప్పుడైతే ప్రకటించారో, సో నిన్న సాయంత్రం నుంచి కూడా రద్దీ విపరీతంగా ఉందని చెప్పవచ్చు. నిన్న ఒక్కరోజే దాదాపు 6 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. సో ఈ రోజు కూడా దాదాపు 6 నుంచి 8 లక్షల మంది వరకు భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని, శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా ఊర్ల నుంచి, జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో కింద అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే ఈ వెల్డింగ్స్, షట్టర్స్, గేట్లను తొలగించినటువంటి నేపథ్యంలో సో ఈ బ్యారికేడ్లను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది మొదట. సో రేపు ఉదయం నుంచే ఏదైతే ఈ శోభయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని ఉత్సవ నిర్వాహకులు నిర్ణయించారు. అందుకే ఒకరోజు ముందుగానే ఆ భక్తులకు దర్శనానికి అనుమతి ఉందని ప్రకటించిన తర్వాత సో ఒక్కసారిగా నిన్న ఈ రోజు భక్తుల తాకిడి జరిగింది. సో వాస్తవానికి వరుసగా సెలవులు కావడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యంగా ఇటు కర్ణాటక, నెల్లూరు, రాయచూరు నుంచి కూడా భక్తులు ప్రత్యేకమైనటువంటి బస్సులు వేసుకొని కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి చరిత్రలో రికార్డు స్థాయిలో కని విని ఎరగని రీతిలో ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం 70 ఏట ఇదే తొలిసారని చెప్పవచ్చు. 1954 ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ప్రస్థానం ఒక్క అడుగుతో 70 అడుగుల ఎత్తున చేయడం ఖైరతాబాద్ గణేశుడి. సో అలాంటి శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతిని మహారూపం ఖైరతాబాద్
గణేశుడు ఆ రూపాన్ని దర్శించుకోవాలని వస్తున్నటువంటి భక్తులకు మాత్రం అత్యంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు వల్ల కావట్లేదు. ఎందుకంటే వాలంటీర్లు కానీ పోలీసులు చేతులు చేతులు ఎటువైపు నుంచి భక్తులు 4 వైపు నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎటువైపు చూస్తున్నా కూడా భక్తుల సంఘాలతో అందరూ కూడా రద్దు అయితే నెలకొందరని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ గణేష్ కు వచ్చినటువంటి భక్తుల కాకినైతే నిశ్చితంగా పెరిగినటువంటి పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ హైదరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా ఇటు బస్సుల నుంచి పెట్రోల్ నుంచి వచ్చినటువంటి వారి సంఖ్య అయితే విపరీతంగా పరిస్థితి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనము ఏజెంట్ స్కీమ్ లో కూడా చూస్తున్నాము. హైదరాబాద్ తీసుకున్నా కూడా పూర్తిగా రద్దీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తుంది. ఈ సత్యముగా శక్తి మహాగణపతి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ మహానగరాన్ని దర్శించుకోవడానికి వారైతే మనకు పెద్ద ఎత్తున దర్శించుతారు. దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రశ్నించే మాత్రమే 4 లక్షల మంది వరకు భక్తులు వచ్చి ఉంటారని కూడా అంచనా పెట్టారు. సో ప్రస్తుతం మనము ఏజెంట్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా భక్తులైతే తరలి వస్తున్నారు. అసలు లోపలికి వెళ్ళాలంటే కష్టసాధ్యంగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో అసలు అన్ని మార్గాలు కూడా ఏ మార్గంలో చూస్తున్నా కూడా పూర్తిగా భక్తులతో అంతా కిక్కించుకునేటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇటు ఐమాక్స్ మార్గంలో గందరగోళ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. హైదరాబాద్ ప్రస్తుతం వర్షం కురుస్తుంది. సో వర్షంలో కూడా భక్తులు ఇటు కుటుంబ సభ్యులతో పాటు తీసుకొని కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో వచ్చినటువంటి వారిని కంట్రోల్ చేయడం మాత్రం పోలీసులకు చాలా కష్టసాధ్యంగా మారింది. ఇంత పెద్ద ఎత్తున ఇంత స్థాయిలో భక్తులు వస్తారని కూడా వాస్తవానికి ఉత్సవ నిర్వాహకులు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంచనాలకు మించి భక్తులు వస్తున్నారని కూడా మనకి అర్థమవుతుంది. సో ఈ స్థాయిలో వస్తున్నటువంటి భక్తులు కంట్రోల్ చేయడం చాలా కష్టసాధ్యంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ఇది శంషంపూర్ చేరుకు మార్గాల్లో 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. అటు ఐమాక్స్ రైల్వే గేట్ మార్గంలో కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది. దాంతో పాటు ఏదైతే హైదరాబాద్ గేట్ మార్గాల్లో కూడా పూర్తిగా క్లోజ్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పచ్చు. సో అంటే ఇసు చేస్తే భక్తులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎటువంటి కూడా అంటే ఈసారి దాదాపు 40 లక్షల మంది వరకు భక్తులు హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకుంటారని కూడా వాస్తవానికి అంచనా వేశారు. బట్ అంతకు మించి కూడా భక్తులు అయితే హైదరాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఎటువంటి కూడా అంటే మొత్తం కూడా కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. వైపు వర్షం కూడా కురుస్తుంది. సో వర్షంలో కూడా కంటిన్యూషన్గా హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు అయితే పెద్ద ఎత్తున తండ్రులుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.